నారా లోకేష్ గారు చెప్పిందని అంటే మీకు అసలు ఏమీ తెలియదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పీపీకి అసలు తేడానే తెలియదు మీకు అని చెప్పేసి అన్నాడు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మేనేజ్ చేస్తుంది ఎవరు? ఎవరి కింద ఉన్నాయి అవి? ఎన్టీఆర్ యూనివర్సిటీ కదా మేనేజ్ చేస్తుంది. కాబట్టి రేపు వచ్చే దీన్ని కూడా అదే కదా మేనేజ్ చేసేది. వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేశారు దీన్ని కూడా అట్లానే కదా. వాళ్ళ చేయని విధంగా దీనికి అదనంగా ఏమైనా ఏమైనా అధికారాలు ఉంటాయా? ఏమీ లేదు. కాబట్టి ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నాయి మనం అందరం గమనించాలి. 2 సంవత్సరాల క్రితం తీసుకున్నట్లయితే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నంద్యాలలో ఉన్నటువంటి శాంతారాం మెడికల్ కాలేజీ, రాజమండ్రిలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలు వాటికి అనుమతి లేకుండా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఎన్ఎంసీ అనుమతి ఉందని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు వాళ్ళు భర్తీ చేయించుకున్నారు. అందులో బి కేటగిరీ, సి కేటగిరీ. సి కేటగిరీ అంటే 2-3 కోట్ల రూపాయలు అవుతాయి ఒక్కొక్క సీటు. అటువంటి సీట్లు కూడా భర్తీ చేసుకున్నాక తర్వాత వీళ్ళు యూనివర్సిటీ కూడా గమనించి వీళ్ళకి నిజంగా అనుమతి లేదు, ఇది ఫేక్ అని చెప్పేసి ఆ తర్వాత రద్దు చేశారు. రద్దు చేస్తే 2వ చేయించుకుంటే అన్ని లెవెల్ కొన్ని వచ్చినాయి అని చెప్పేసి మళ్ళీ అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మళ్ళీ 2వ కూడా చేశారు. 2వ మళ్ళీ చేసి అడ్మిషన్ జరిగిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి అప్పుడు మళ్ళీ 2వ కూడా అడ్మిషన్ రద్దు చేసి 3వ అడ్మిషన్ జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఒక కేసు పెట్టలేదు, ఏం చేయలేదు. ఒక చిన్న తప్పు చేస్తే మాకు స్టూడెంట్ కానీ ఎవరైనా అంత చర్య తీసుకునే పరిస్థితి ఉంటే ఇవాళ మెడికల్ కాలేజే ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అడ్మిషన్ జరిగితే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ జరిగితే వాళ్ళ మీద ఎటువంటి కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూస్తాం. అంతేకాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో హౌస్ సర్జన్స్ తోటి ప్రీతియం తోటి వాళ్ళు ఏం చేపిస్తుంటారు? ఫేక్ కేస్ షీట్స్ నింపిస్తారండి. వాస్తవం ఏంటంటే అందులో 10 వంతు కూడా వీళ్ళ దగ్గర ఉండదు అన్నమాట. దానివల్ల ఏం చేస్తారంటే ఎవరైతే అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో హౌస్ సర్జన్స్ కానివ్వండి, పీజీలు కానీ వాళ్ళతో ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ రాపించి అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి స్టాఫ్ తీసుకున్నా కూడా స్టాఫ్ కూడా ఆన్ రికార్డులో వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారు అట్లా ఉండరు. ఎందుకంటే వాళ్ళు విజిట్ వస్తామని ముందే చెప్తారనమాట. ఎన్ఎంసీ వాళ్ళు మేము 10 రోజు మీ విజిట్కి వస్తాం, వాళ్ళు కూడా సడన్ గా రాదనమాట. వాళ్ళు ముందే చెప్తున్నారు 10 రోజు మీకు విజిట్కి వస్తామని చెప్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నాలాగా ఎక్కడైనా ప్రైవేట్ ప్రాక్టీస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు కదా, మాలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఆ రోజు తెల్ల కొట్టేసుకొని ఆ రోజు కూర్చోండి చాలు సార్, మీకు ఆ రోజు వచ్చినందుకు ఒక 50,000 లక్ష రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పేసి ఒక్క రోజుకి అనమాట ఆ విజిట్ కి అలా డాక్టర్లకి 1 డేకి వీళ్ళు శాలరీలు ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టాఫ్ గా చేయించుకోవటం, అలాంటి దుర్మార్గాలు జరుగుతుంది. అంతేకాకుండా పేషెంట్ ఉండరు కాబట్టి ఆ రోజు పేషెంట్ కూలితో చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళేసి వాళ్ళకి రోజుకి దాన్ని కూలి తీసుకొచ్చి మంచాలను పడుకోబెట్టి వాళ్ళ పేషెంట్గా చూపించేస్తున్న పరిస్థితి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా మన పత్రికల్లో కూడా చూసాం. ఇన్ని రకాలుగా ఇర్రెగ్యులారిటీస్ చేస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ మనకి అవసరమా? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం స్పష్టంగా చూస్తున్నాం. కోవిడ్ లో చూసాం అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ మొత్తం మూసేసినప్పుడు పనిచేసిన ఎవరు? కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులు మాత్రమే దేశంలో పనిచేసింది. అటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ చూస్తున్నాం. ఆరోగ్యశ్రీకి మాకు డబ్బు రాలేదు కాబట్టి మేము మూసేస్తాం అంటున్నాం. కాబట్టి అప్పుడు ఎవరు ఆ లోడంతా ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ మీద పడుతుంది. ఇవాళ మనం ప్రభుత్వ ఆసుపత్రులను శక్తివంతం చేయాలి, దాన్ని సమర్థవంతంగా పనిచేసే విధంగా మనం చేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఎంతో కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దాదాపు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అది ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఆ రోజున పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని బలోపేతం చేసి ఎక్కడైతే ఏ ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలి వాటికి మాత్రమే ఇది ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలి. కానీ ప్రతి ఒక్కటి ఏదో కార్పొరేట్ హాస్పిటల్ బాగు చేయడం కోసం ఆరోగ్యశ్రీని పెట్టి ఆ నిధులన్నీ కూడా అక్కడే కనుకన్నా అదే నిధులతోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేయొచ్చు. ఇవాళ గవర్నమెంట్ చాలా మంది అంటే ఇవాళ మన ఒక వీడియో కూడా దీనికి పీపీపీకి అనుకూలంగా చేసే కొంతమంది ఫేక్ ప్రోపగండా చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎగరెస్ట్ గా ఒక వీడియోని తీసుకొచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అంటుంది అది అని చెప్పి ఇవాళ చరిత్రలో సృష్టించిన అనేక ఆపరేషన్స్ అన్ని కూడా జరిగింది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరిగింది. ఇవాళ ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు అందరూ కూడా వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే వచ్చారు. ఈ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతికి ఎవరికైనా ఆరోగ్యానికి ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎయిమ్స్ వెళ్తున్నారు. మరి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ క్వాలిటీ నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చేయాలి? ఇవాళ నిమ్స్ ఏంటి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదా? అక్కడ క్వాలిటీ అందట్లేదా? కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని సక్రమంగా మేనేజ్ చేస్తే ఎందుకు బాగోవు? కనుక నువ్వు ఇంత ఖర్చు పెడుతూ వేల కోట్లు ఖర్చు పెడుతూ ఆ యొక్క ఫండ్స్ ని గవర్నమెంట్ సెక్టర్ కేటాయిస్తే ప్రజలందరూ కూడా బాగా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వ సెక్టార్ని బలోపేతం చేయండి. ఈ ప్రైవేట్ సెక్టర్ మాకొద్దు. దాదాపు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వబోతున్న కాలేజ్ దాదాపు పూర్తయినటువంటి కాలేజ్. ఇవాళ సత్యకుమార్ గారు ఒక మాట అంటున్నారు అనమాట, పూర్తిగా పూర్తి అవ్వకుండా మేము ఎట్లా ఇస్తామండి. యాక్చువల్గా అంటే లాస్ట్ ఇయర్ పులివెందులకి అనుమతి వచ్చింది. అనుమతి వస్తే మేము పెట్టమని చెప్పేసి వెనక్కి పంపించారు. అక్కడ పూర్తిగా అన్ని ఇంకా విభాగాలు పూర్తి అవ్వలేదు, అందుకే మేము వెనక్కి పంపిస్తున్నాము, అసలు పూర్తి కాకుండా ఎవరు ఇస్తారని చెప్పేసి ఆయన మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్లో అప్పటికి బిల్డింగ్స్ పూర్తి కాదా, అడ్మిషన్ జరిగినాయి. వాళ్ళకి 2 సంవత్సరాల పాటు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో క్లాసులు జరిగితే ఆ విధంగా వాళ్ళు ఆ రోజు అడ్మిషన్ జరిగితే ఇవాళ ఎందుకు జరగకూడదు అనుకున్నారు? కాలేజీల్లో వాళ్ళు అనుమతి ఇస్తా ఉంటున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రం కూడా కేంద్రమైన పోట్లాడి తెచ్చుకుంటాను, మాకు అనుమతి ఇవ్వండి, మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి. కానీ మన ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఉంది. వాళ్ళు అనుమతి ఇచ్చిన వాటిని మాకు రద్దు చేయండి అని చెప్పేసి దేశంలో ఏకైక ప్రభుత్వం ఏంటంటే మన ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తప్ప ఈ దేశంలో రెండో ప్రభుత్వం ఎక్కడ లేదు, మా బుద్ధన ప్రభుత్వం ఎక్కడ లేదనమాట. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ సొమ్ముని ఈ పందాలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యకి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. నిధులు కొరత అంటున్నారు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల మన బడ్జెట్ ఉంది. కొన్ని విషయాలు చూస్తేనేమో ఎంతైనా పర్వాలేదు, నేను ఎంతైనా ఖర్చు పెడతానని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవాళ విజయవాడ ఎటు తీసుకున్నా కూడా 100 చదరపు కిలోమీటర్లు లేదు అనే చోట అక్కడ మెట్రో రైలు అవసరమే లేదు సాంకేతికంగా. అటువంటి కొన్ని వేల కోట్లు పెట్టేసి మెట్రో రైలు నేను పెడతానంటున్నారు. అదే ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడతారు. కానీ దానికి మాత్రం మా దగ్గర నిధులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లానే అనేక ఆర్భాటమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాం. ప్రజలకు ఉపయోగం అయ్యేటువంటి వాటికి ఖర్చు పెట్టాలంటే ఈ రాష్ట్రం చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటుందన్నారు. ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళాలని కూడా ప్రైవేటు ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ఎక్కువ డబుల్ స్టాండర్డ్స్ మనం చూస్తున్నాం. వీటిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించే వరకు మన అందరం కూడా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజాపక్షాలు, వివిధ సంఘాలని కలుపుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.